హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూసారుగా నేను వేడి వేడిగా ఇప్పుడే వెజ్ పలావ్ చేశానండి. చాలా బావుంది. యాక్చువల్‌గా వెజ్ పలావ్ చేయాలనుకోలేదు. ఈరోజు నిన్న అస్సలు మార్కెట్‌కే వెళ్ళలేదండి. బాగా వర్షం పడింది. సో, కూరగాయలన్నీ అయిపోయినాయి. అన్నీ అదొకటి ఉన్నాయి. ఉన్న వాటితోనే ఇలా వెజ్ పలావ్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్‌ని ఇలా పలావ్‌లో కాకుండా మామూలుగా ఫ్రైలా వేయించుకుని పన్నీర్‌లో ముక్కలు నంచుకు తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా బుడ్డోడు చూసారా నన్ను వీడియో తీస్తున్నాడు. వద్దురా అన్నా సరే వినట్లేదు. హాయ్ చెప్పు. నా దగ్గరున్న వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్, గీ వేసుకుంటే చాలా బావుంటుందండి పలావ్‌లోకి. ఇలా మసాలా దినుసులు అన్నిటిని వేసుకుని వేయించుకున్నాక నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి బాగా వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం పెరుగు వేసుకుంటే పలావ్‌లోకి చాలా బావుంటుంది. నేనెప్పుడు ఏ పలావ్ చేసినా ఖచ్చితంగా పెరుగనేది యాడ్ చేస్తానండి. టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. వెజ్ పలావ్స్ చేసినప్పుడు వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకోండి. రైస్ క్వాంటిటీతో సమానంగా వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం రైస్ తక్కువ తినాలంటారు కాబట్టి ఇలా చేస్తే మీరు ఎక్కువ కూరగాయలు తిన్నట్టు కూడా ఉంటుంది. నేను ఇక్కడ బిర్యానీ రెడీ చేస్తుంటే మా వాడు మాత్రం సగం మిగిలిపోయిన క్యాప్సికమ్‌కి పుదీనా, కొత్తిమీర పెట్టి డెకరేషన్‌లు చేస్తున్నాడండి. చూస్ ఒకసారి చూపిస్తానుండండి. చూడండి. చిన్న చిన్న ముక్కలు తింటున్నాడు. మిగతాయి ముక్కలు తీసుకెళ్ళి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాడు. కిచెన్ టాప్ అంటే వాడికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఎక్కి నా పక్కనే కూర్చుని నేనేం చేస్తున్నానా చూస్తూ ఉంటాడు. మనం పలావ్ కానీ, బిర్యానీలు కానీ చేసినప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం. సరిపోతుందో లేదో అని. అది మిగిలిపోతే ఈవినింగ్ ఎవ్వరూ తినరండి. అలాంటప్పుడు మీరు ఈ టిప్ యూస్ చేయండి. స్టీమర్ ఉంటుంది గదా! దాంట్లో అడుగున వాటర్ వేసుకొని, కొంచెం మసాలా దినుసులు వేసుకోండి. ఆ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల మనం పైన వేసిన రైస్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మిగిలిపోయిన రైస్‌ని పైన చిల్లులుగా బుట్టలా ఉంటుంది కదా! దాంట్లో వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వాటర్ బాగా బాయిల్ అయ్యి, ఆ ఆవిరికి ఆ బిర్యానీ గానీ, పలావ్ గానీ బాగా వేడెక్కుతుంది. మీకు అప్పుడే చేసినట్టుగా ఉంటుంది టేస్ట్. బాండీలో వేసేస్తే బాగా వేగిపోయి ఫ్రైడ్ రైస్ అవుతుంది గానీ, అది పలావ్‌లా, బిర్యానీలా అనిపించదు. తప్పకుండా ఒకసారి ఈ ట్రిప్ ట్రై చేయండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా నా పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక గ్లాస్‌కి 1:30 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. చూసారుగా వేడి వేడిగా పలావ్ రెడీ. మేము తినటానికి రెడీ. బాయ్.